మనం వచ్చేసి మూడో గ్రంథము 27 అధ్యాయంలో ఉన్నాము. దానిలో గనుక మనం పాయింట్స్ చూసుకున్నాము అంటే మనం 16 శ్లోకాల వరకు కూడా ఇప్పుడు వరకు ముగించుకున్నాం. 30 శ్లోకాలే ఉంది మనకి. సో మనకి ఫస్ట్ ఒకటి నుంచి దీని వచ్చేసి ప్రకృతి అవగాహన అని దీని పేరు. మనకి ఏంటంటే ఇది జ్ఞానయోగం గురించి చెప్పేవి. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే జీవుడికి ప్రకృతికి భగవంతుడికి ఉన్న సంబంధం గురించి అడిగిందో ఆ విధంగా చెప్పేటప్పుడు ఈయన ఒక జ్ఞానయోగం గురించి కూడా ఆమెకు తెలియచెప్తూ ఉన్నాడు అనమాట. దాంట్లో ఏంటంటే 1 నుంచి 5 శ్లోకాల వరకు కూడా మనం చూసుకున్నాము అంటే ప్రకృతి మనము ఏ ప్రకృతితో బంధింపబడినప్పుడు మనం ఏ విధంగా ఉంటాము, అసలు మన నిజస్థితి ఏంటి, దాని నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ చెప్పుకున్నారనమాట. 1వ శ్లోకంలో తీసుకున్నాము అంటే భగవంతుడు చెప్తూ ఉన్నాడు అసలు యాక్చువల్గా జీవుడు అనేవాళ్ళు ఏంటి అంటే ఆయన భౌతిక గుణాలకి బంధితుడు కాదు. కానీ ఏంటి అంటే అతను ఎలా ఉండాలి అంటే నిజస్థితి అవి ఎప్పుడు అవికారకుడు అంటే చేంజ్ లేని వాడిగా, కర్తృత్వ రహితుడు పని చేస్తూ ఉన్నప్పుడు కూడా పని చేయనట్టుగా అంటే అకర్మ చేస్తూ ఉన్నట్టుగా ఉండాలి. దానికి ఎగ్జాంపుల్గా ఏంటి అంటే ఎలా అయితే సూర్యుడు జలంలో నుంచి ప్రతిబింబిస్తూ ఉన్నట్లు అంటాడో అలాగా మనకి ఈ దేహంలో నిలిచి ఉన్నప్పటికీ కూడా ఆ గుణ ప్రభావం అనేది లేకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కానీ మనం ఎలా బంధులమై ఉన్నాము, ఎలా ఉన్నాము అంటే మనకి పూర్తిగా దానికి ఆపోజిట్ అన్నమాట. మనలో అహంకారము ఇవన్నీ కూడా దేహాత్మ భావన అనేవి, ప్రకృతి మీద మనం ఆధిపత్యం చెలాయించాలి అనేది, ఆ విధంతో మనం చేసే పనులన్నీ కూడాను భౌతిక కర్మలు అవుతుంది. ఇందాకే ఉంటుంది కర్మకృతి, మనం కర్మ చేయనట్టుగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం కర్మలు చేస్తుంటే భౌతిక కర్మలు చేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల మనమే నేనే చేస్తున్నాను నేనే కర్తని అనేసి మనం అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే ఎప్పుడైతే మనకి నిజస్థితి కాకుండా ఇలా బంధంలో ఉండి మనం చేస్తున్నాము అంటే అప్పుడు దానివల్ల ఏంటి అవుతుందంటే మన ఉచ్చ నీచ జాతులు అనేవి మనం తీసుకుని పుణ్యకర్మాలు చేస్తే ఉచ్చ జాతిలో నించడం, నాది పాపకర్మాలు చేస్తే నీచం అంటే మన జంతుజాలంలో పుట్టడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే ఈ భౌతిక కర్మలు వదిలేయమో అప్పటి వరకు కూడా ఈ దోష కర్మ అంటే మనం ఈ పని చేస్తాము, ఈ పనికి సంబంధించిన ప- ఏదైతే ఉంటుందో అది యాక్చువల్గా మంచి చెడు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మనకి ఏది ఉన్నప్పటికీ కూడా అది దోషం కింద లేక పుణ్యం వచ్చి మనం ఉచ్చ జాతిలో జీవించిన నిజ జాతిలో జీవించిన మనకి ఈ ప్రకృతి గుణాల ఎఫెక్ట్ అనేది ఉంటానే ఉంటుంది. కాబట్టి అందుకొని మనం అది దోష కర్మల కారణంగా మనం ఈ స్థితిని పొందుతూనే ఉంటాము అనేది మెయిన్గా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అలా అనేసి మనం మనం ఏంటంటే ఎప్పుడైతే దీనిలోంచి బయటపడచ్చు అంటే మనలో ఎప్పుడైతే ఈ భౌతికంగా ఆధిపత్యం చెలాయించాలి ప్రకృతి మీద అనేది మనకి మెయిన్ కారణం అనమాట. దానివల్ల మనం ఈ సంసారంలో పడి తిరుగుతూ ఉన్నాం అనమాట. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఈ భౌతిక అస్తిత్వానికి మనం దూరంగా వెళ్ళిపోతామో అప్పుడు ఎలా అంటే మనం స్వప్నంలో ఉన్నప్పటికీ కూడా మనకేంటంటే మనకి ఆ వాటి యొక్క భావం మన మీద పడుతుంది అనమాట. ఇప్పుడు మనకి కళలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారు ఏదైనా చేశారు అనుకో అది మనం ఫీల్ అవుతూ ఉంటాం నిజంగా అవుతుందేమో అనేసి. ఎందుకు అంటే అది మనం ఇంకా మనం ఈ దేహము అని అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ ప్రాబ్లం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనుకుని ఉన్నంత వరకు కూడా ఇలాగే మన స్వప్నంలో కూడా మనం బాధలు పడుతున్నట్టుగా అదే విధంగా మనం ఈ ప్రభావితం అవుతూ ఉంటాం ప్రకృతి గుణాలకి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే దీని నుంచి బయటపడాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం ఈ మనలో ఉన్న ఈ మలినాన్ని అంతా తొలగించుకోవాలి, ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి, భౌతికంగా భోగించాలి అనుకునే అంతా కూడా మనం దాన్ని ఎలాగా ఓన్లీ తీవ్రమైన భక్తి ద్వారా మాత్రమే మనం అది చేయగలం. అది మన కర్తవ్యం కూడా యాక్చువల్గా. బట్ కానీ ఏంటంటే ఈ ప్రకృతి గుణాల వలన మనం దాన్ని మర్చిపోయాము. దాని ద్వారా ఏంటంటే కొన్ని రోజులకి మనలో మన చిత్తాన్ని, మన మనస్సుని, మన బుద్ధిని అన్నీ కూడా మన అదుపులోకి తెచ్చుకొని మనం ఈ ప్రకృతి గుణాల నుంచి బయటపడగలుగుతాము అనేసి చెప్పారనమాట. అయితే దీని తర్వాత మనకి ఈ 6 నుంచి 11 వరకు కూడాను ఎటువంటి లక్షణాలు మనం పెంపొందించుకోవాలి, దాన్ని ఏ విధంగా చెయ్యాలి అనేది మనకి చెప్పారనమాట. 6వ శ్లోకంలో వచ్చేసి మనకి ఎప్పుడైతే మనం ఈ యోగాభ్యాసాన్ని అభ్యసిస్తూ ఉంటామో అది కూడా ఏ విధంగా
శ్రద్ధతోటి చేయాలన్నమాట. ఊరికే కాదు, ఏదో ఒకటి చేసాము అలా అని కాదు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఏదంటే ఈ యమ, నియమ ఇవన్నీ కూడా మనం ధ్యానం ద్వారా వెళ్ళాలి అనుకుంటే దాంట్లో కూడా శ్రద్ధతోటి మొదలు పెట్టాలి. ఇంకోటి ఏంటి అంటే భగవంతుడి యొక్క కథల్ని శ్రవణం చేయడం, కీర్తన అంటే లీలలను అనమాట. శ్రవణం కీర్తనలు చేయించుకోవడం ఇంకో పద్ధతి అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతూ ఆయన యొక్క భక్తి చేసుకోవడం అనమాట. సో ఈ విధంగా మూడు రకాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక పద్ధతితోటి మనం భక్తి అనేది చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ స్థితి రావాలి అంటే మనలో కొనకి ఎలాంటి మనకి లక్షణాలు ఉండాలి అంటే 18 రకాల లక్షణాల గురించి మనకి చెప్పున్నారనమాట. 7 నుంచి 10 శ్లోకాల వరకు కూడా. సో అవేంటి అంటే మనం అందరినీ సమంగా చూడడము, ఇంకోటి ఏంటంటే ఒకరితో సన్నిహితంగా ఉండడం, ఒకరితో ఉండకుండా ఉండకపోవడము, ఇంకోటి బ్రహ్మచర్యం అవలంబించడము, గంభీరంగా ఉండడము, మౌనిలాగా ఉండడము, మళ్ళీ స్వధర్మం చేయించేసి ఆ ఫలాన్ని భగవంతుడికే అర్పించడము. ఈ విధంగా ఏంటంటే మనకి 18 లక్షణాలు ఉన్నాయన్నమాట. అధిక ప్రయాసం చేయకుండా మనకి ఏదైతే వస్తుందో దాంతోనే మనం తృప్తి పొందడం అనేది, అవసరానికి మించి తినకుండా ఉండడము, ఏకాంతంలో ఉండడము. ఆ ఏకాంతంలో ఉండటం కూడా ఎలాగా, మనం ఎప్పుడు కూడా భగవంతుడి తలుచుకుంటూ మననశీలుడు అనమాట. ఇంకోటి శాంతంగా ఉండాలి. ఇంకోటి అందరితోటి మైత్రీ భావంతో ఉండాలి. ఎవరైతే మనకన్నా తక్కువ చేస్తూ ఉంటారో, వాళ్ళు భక్తులు కాకుండా ఉంటారో, వాళ్ళ మీద కరుణ చూపిస్తూ ఉండాలి. ఇంకోటి ఆత్మదర్శి అన్నమాట. అందరిలో కూడా ఆత్మ అనేది చూడడం అనేది లక్షణాలు ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటి అంటే మనకి ప్రకృతి పురుష జ్ఞానం అనేది మనలో రావాలి అన్నమాట. ఇంకాను దేహాన్ని ఆత్మగా భావించకూడదు. మనం ఎప్పుడు కూడా దేహపరమైన లక్షణాలు ఏదైతే ఉంటాయో వాటి వెనుక ఆకర్షితులవ్వకుండా ఉండాలి. ఈ విధంగా మనకి ఈ 18 లక్షణాలు కూడా మనకి చెప్పారు అన్నమాట. చెప్పేసి ఇప్పుడు ఈ తర్వాత ఏంటి అంటే మనల్ని ఎలా చూసుకోవాలి అంటే విద్యాహంకారం నుండి ముక్తుడే ఆకాశాన్ని సూర్యుడు గాంచినట్లు ఎలా అయితే ఆ విధంగా ఆత్మని ఎక్కడ ఉన్నా కూడా మనము ఆత్మ అంటే దూరంగా ఉన్న భగవంతుడిని ఏ విధంగా మనము తెలుసుకోగలుగుతామంటే ఈ లక్షణాలన్నీ అవలంబించుకుంటే మనం ఆ స్థితికి రాగలుగుతాము అనేది చెప్తూ ఉన్నారనమాట. అయితే 11లో ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఈ విధంగా లక్షణాలు ఉన్నాయో భగవంతుని ఎక్కడైనా కూడా సూర్యుని మనం ఎన్ని చోట్ల మనం ఎక్కడైతే చూడగలుగుతున్నామో ఆ విధంగా చూసే పరమాత్ముడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళు మనకి 11 శ్లోకాల్లో చెప్తున్నారనమాట. వాళ్ళు అక్కడ ఏమనుకుంటూ ఉంటారు అంటే అది మనకి ప్రకృతి రావడానికి కూడా ఈ పరమాత్మ భగవంతుడే కారణము అనేది. ఇంకా ఏంటి అంటే ఆయన ముక్తాత్ముడు అనేది, అంటే ఒకళ్ళ ప్రతిబింబంగా ఉన్నప్పటికీ కూడా దివ్య లక్షణాలే ఉంటాయి అని చెప్పేసి, భౌతికానికి ఆధారుడు అంటే మన అందరికీ కూడా ఏది రావాలి అన్నా మెయిన్గా కారణం అనేది భగవంతుడు అనేసి, ఆయన కన్నా ఇంకా అద్వితీయుడు అనేది ఇంకా ఎవరూ లేరు. అవ్యయుడు కానీ అద్వితీయుడు కానీ ఎవరూ లేరు. మన అందరికీ కూడా ఒక మాయకి ఏదైనా కూడా చక్షువు లాంటి వాడు. ఎందుకంటే భగవంతుడి ద్వారా మనం చూస్తేనే మనకి అసలు అనేది తెలుస్తుంది అనేది. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క లక్షణాలు అన్నమాట. వీళ్ళు ఈ విధంగా భగవంతుడిని పరమాత్మని చూస్తూ ఉంటారు అనేది చెప్పారనమాట. నెక్స్ట్ మనకి 12, 13 శ్లోకాల్లో ఏంటి అంటే దాన్ని ఏ విధంగా అనుభవిస్తారు అంటే, ఎలా అయితే ఆకాశంలో కనుక మనకి 2 రకాలుగా సూర్యుడు ఉంటాడు. ఆయన మనకి ఫస్ట్ నీళ్ల మీద ప్రతిబింబించి దాని ద్వారా మళ్ళీ మన ఇంట్లో మనకి గోడ మీద కూడా వస్తూ ఉంటుందన్నమాట. అదే విధంగా మనకి భగవంతుడు కూడా ఆ విధంగానే మనలో కనిపిస్తూ ఉంటాడు అనేసి, తొలుత ఏంటంటే అహంకారం నందు అంటే అహంకారం రావడానికి భగవంతుడే తోడు, మళ్ళీ తర్వాత ఈ దేహము ఇంద్రియాలు మనస్సు అన్నిట్లో కూడాను భగవంతుడే ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే మెయిన్గా మనము ఈ ఆత్మ కాదు, మనము దేహం కాదు ఆత్మ అనేది, సారీ, దేహం కాదు ఆత్మ అనేది, ఇవన్నీ కూడాను మనం తెలుసుకోగలుగుతాం. అంటే ప్రతిదానికి భగవంతుడే కారణము, భగవంతుడిని ఆ విధంగా మనం చూస్తూ ఉంటాము. సో దానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. ఏ విధంగా అయితే సత్యదృక్ అనే అతను ఏ విధంగా చూస్తాడు, ఏదైతే సత్యంగా లేకుండా ఉంటాడో అతను ఏ విధంగా చూస్తాడు. ఏదైనా ఒక పువ్వును మనం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకున్నాము 4 రకాలుగా. ఒకరు పువ్వును చూశారు అనుకో, ఇది భగవంతుడి నుంచి వచ్చింది, ఇది భగవంతుడికి అర్పించాలి అని అనుకుంటారు. నేనే నీళ్లు పోసి పెంచాను అనేసి నేనే అనుకొని ఆయనే దాన్ని ఆఫర్ అంటే దాని నుంచి రకరకాలుగా తయారు చేసుకోవడం, లేకపోతే తలలో పెట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాడు ఆ సత్యదృక్ అయితే. సత్యదృక్ అయితే ఇది భగవంతుడిది అనుకుంటాడు. శూన్యవాదులు ఏమనుకుంటారు, ఓ ఇదంతా
ఇదంతా కూడా శూన్యము అనుకుంటారు. ఇంకొకళ్ళు ఏమనుకుంటారు, మాయావాదులు లాంటి వాళ్ళు, వాళ్ళు దీనివల్ల మనకు అనవసరంగా ఇబ్బంది పడతాము అని చెప్పేసి కళ్ళు మూసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దృక్పథాలు అనేవి ఉంటూ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ది ఏంటిది అంటే మనం పువ్వుని చూసినట్టే ఇది భగవంతుడిది, భగవంతుడికి అర్పించాలి అని అనుకోవడమే మెయిన్ కరెక్ట్ అనేది మనం తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ 14 నుంచి 16 శ్లోకాల్లో ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి ఈ ప్రకృతి అనేది ఈ ఈ ఏమంటారు మనకి ఈ కవరింగ్స్, మనకి మెటీరియల్గా ఇవన్నీ కవరింగ్స్ లేకుండా ఎలా ఉంటాము అనేది, అది అంటే ఏ విధంగా ఆ ప్రకృతి అనేది మనకి మీద పడకుండా ఉంటుంది అనేది మనము 3 శ్లోకాలు లాస్ట్ మనము నేర్చుకున్నాం అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా చెప్పిందో అంటే మనము ఎప్పుడైతే ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఏదంటే అహంకారం అనేది మనకి రాకుండా ఉండి మనం అన్నిట్లో కూడా భగవంతుడిలాగా చూడగలుగుతున్నాము అనుకోండి, అప్పుడు మనకి ఎటువంటి ఆపద అనేది రాదనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం రాగలుగుతామో అప్పుడు మనం ముక్తులం అవుతాము అనేసి, మనలో ఆ ముత్యాహంకార భావన అనేది పోతుంది అనేది, అది ఎప్పుడు పరిపక్వంగా మనం ఆలోచించినప్పుడే జరుగుతుంది అనేది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ వినిన తర్వాత ఇప్పుడు ఆమెకి డౌట్ వచ్చింది. నిజంగా ఇలా ప్రకృతి మన మీద ఏ ప్రభావం చూపించకుండా ఉంటుందా, ఇది నిజమేనా అనేది ఆమెకి సందేహం వస్తుంది. వచ్చి మళ్ళీ మధ్యలో ఈయన్ని ఆపుతుందన్నమాట. ఆపి ఆయన్ని క్వశ్చన్స్ అడుగుతుందన్నమాట. ఏం అడుగుతుంది అనేది మనకి 17 నుంచి కూడా 20 శ్లోకాల వరకు కూడా ఇవాళ మాక్సిమం అంతవరకు చూద్దాము. ఇంకా భగవంతుడు ఆమెకి ఏం ఆన్సర్ చెప్తున్నాడో అది కూడా మనకి టైంని బట్టి చూద్దాం. ఓకేనా? ఓ షేర్ చేయలేదు కదా నేను. ఓ వీడియో ఆన్ చేయలేదు, షేర్ చేయలేదు. సారీ. ఓకే. 17 శ్లోక. దేవ దేవహుతిరువాచ పురుషం ప్రకృతిర్బ్రహ్మన్ న విముంచతి కర్హిచిత్ అన్యోన్యోపాశ్రయత్వాచ్చ నిత్యత్వాదనయో ప్రభో. హరే కృష్ణ మాతాజీ. చదవండి. దేవహుతిరువాచ పురుషం ప్రకృతిర్బ్రహ్మన్ న ముంచతి కర్హిచిత్ అన్యోన్యపాశ్రయత్వచ్చ నిత్యత్వాధనయో ప్రభో. శ్రీ దేవహుతి ప్రశ్నించెను, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రకృతి ఏనాడైనా ఆత్మకు విడుదలను సగునా? నిత్యముగా అన్యోన్యాశ్రయములు కనుక ఆ వేరొకటి ఎట్లు సాధ్యపడును? హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం అడుగుతుంది, ప్రకృతి అనేది అసలు అటాచ్మెంట్ లేకుండా మనము హ్యాపీగా ఉండగలుగుతాము మనం ఎప్పుడైతే పరిపక్వత స్టేజ్కి వచ్చినప్పుడు అనేసి ఎప్పుడైతే 3 శ్లోకాల్లో ఆయన చెప్పున్నాడో, అది చూసిన వెంటనే ఆమెకేమనిపించింది, అది అసలు సంభవమేనా అని అడిగింది. ఎందుకంటారు, సంభవమా కాదా? ఆత్మ ప్రకృతికి ఏంటంటారు సంబంధం? భగవంతుడికి ప్రకృతికి ఆత్మకి ఉన్న సంబంధం ఏంటి? ఏం మాతాజీ సేమ్ మాట్లాడట్లేదు? ప్రకృతి కూడా భగవంతుడి నుంచి ఏర్పడిందే కదా మాతాజీ. ఆ, ఓకే. ఆత్మ కూడా భగవంతుడే కదా మాతాజీ. అది ప్రకృతిని ఏనాడైనా ప్రకృతి ఆత్మను వదిలేయగలదా? నో మాతాజీ. కష్టం మాత. అందుకనే ఆమె అడుగుతుంది అది ఎట్లా సంభవం. ఎందుకు అంటే మనం వచ్చేసి తటస్థ శక్తి, ప్రకృతి వచ్చేసి బహిరంగ శక్తి భగవంతుడిది. సో ఈ 2 శక్తులు భగవంతుడి నుంచే వచ్చాయి. సో అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాము ప్రకృతి అనేది మనకి కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి అందించేదన్నమాట, సమకూర్చి పెట్టేది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక బాగా పనిచేసే సర్వెంట్ ఉన్నాడు అనుకోండి మన ఇంట్లో, చక్కగా అసలు మనం ఏమీ చెయ్యక్కర్లేదు, టైంకి ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు, అన్నీ మనం ఏమీ చేసుకోక్కర్లేదు. అలాంటి పని మనిషిని ఎవరైనా వదిలిపెడతామా? లేదు మాత. వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాలనుకోము. ఓకే. ఒకవేళ ఆ మనిషి అనుకుంటున్నాడు అనుకో, నన్ను వదిలేయి నేను వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకో, మనం ఏం చెప్తాం? ఏదో ఒక ఆశ చూపిస్తాం. చూపించి ఇంకా ఉండు ఇంకా ఉండు అంటే మనం వదిలేద్దాం అనుకున్నా
ఆ మనిషిని వదలము. ఓకే, ఆ మనిషి వదిలేళ్ళడు, లేదా ఆ మనిషిని వదిలేద్దాము అనుకున్నా మనం వదలం. సో ఈ విధంగా ఏంటంటే అంత అవినాభావ సంబంధం ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మెయిన్గా మనకుంటుంది ఏంటి అంటే ఇవి రెండు భగవంతుని యొక్క శక్తులు కదా, వీటిని వేరుపరచడం. ఎందుకంటే ఈ విధంగా కలిసిపోయి ఉంటాయి అవి, పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనం ఇది దేహం అనుకున్నాం అనుకోండి, మనం ఎంజాయ్ చేయాలి అంటే మనకేం కావాలి మెయిన్, మనకేం కావాలి? మనకి ఈ ఆత్మకి దేహం లేకపోతే మనం ఎంజాయ్ చేయగలమా? లేదు మాతాజీ, చేయలేము. ఎందుకంటే ఏం కావాలని గ్రాస్ బాడీ కావాలి మనకి. ఎప్పుడైతే ఈ దేహం ఉందో దీంతోనే పనులు చేస్తాము, మనకు కావాల్సిన ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాము అన్నమాట. అందుకనే ఇక్కడ ఏమేం అడుగుతుంది అంటే అది చాలా కష్టమైంది. అది అసలు అంత ఈజీగా ఎట్లాగా, నువ్వేంటి ఊరికి ఈ లక్షణాలు వస్తే చాలు, దీంతో మనం భక్తి చేస్తే చాలు అయిపోయిద్ది అని చెప్తున్నావు. అసలు అది ఎట్లా, అది నిజంగా ప్రత్యక్షంగా జరిగేదేనా ఇది, ఇట్లా ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా ఆమె అడుగుతూ ఉందన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు దేహం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ఆత్మకు ఒక పేరు అనేది ఉంటుందా? లేదు మాతాజీ, ఉండదు. ఇప్పుడు నేను ఇందులో ఉన్నాను కాబట్టి నన్ను రసరాణి అనో రజని అనో పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ దేహం పోయింది అనుకోండి, ఈ ఆత్మకు ఒక పేరుందా? లేదు. లేదు. సో అసలు ఏంటంటే ఓ ప్రత్యక్షంగా ఆత్మ కనపడదు కూడాను, ఈ దేహం ఉంటేనే. ఈ దేహం అనేది ఎప్పుడు వస్తుంది నాకు? ఎప్పుడు వస్తుంది నాకు ఈ దేహం? మనము భూమి మీదకి ఆత్మ వచ్చినప్పుడు కాదు. మాతాజీ. మనం ఏదైనా కోరికలు, ఆత్మ కోరికలు కోరుకుంటూ ఉంటుంది, దాని ప్రభావం వలన మనకి మళ్ళీ మనం చేసే కర్మల వలన నాకు ఈ దేహం దొరుకుతూ ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే ఈ ఆత్మ యొక్క అస్తిత్వం మామూలుగా ఓన్లీ డివోటీస్కే తెలుస్తుంది తప్ప మామూలుగా మనుషులకి ఎవరికి కూడా అది అర్థం కాదు. ఎట్లా అయితే మనకి ఆ ప్రాణం ఉంది అంటే మనలోనే ఆత్మ ఉన్నట్టు, ప్రాణం లేకపోతే ఆత్మ లేనట్టు, ఇంతవరకు మాత్రమే మనకి తెలుసు. కాకపోతే మన యొక్క అస్తిత్వం అనేది ఈ దేహం ద్వారానే తెలుస్తుంది కాబట్టి అందుకని ఆ నాలెడ్జ్ తోటి ఆమె అడుగుతూ ఉందన్నమాట. ఎందుకని ఆమె ఎక్కువగా ఏంటంటే ఇక ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఆమె శూన్యవాదిలో ఉంది, శూన్యవాద తత్వంతో ఉంది. శూన్యవాద తత్వం అంటే ఏమని చెప్పుకున్నాం మనం మొన్న, ఎవరికైనా గుర్తుందా? ఎవ్రీథింగ్ శూన్యం ఏం తెలియకపోవడం మాతాజీ. అంటే ఎవ్రీథింగ్ శూన్యం మాతాజీ, ఏమీ లేదు, అంతా జీరో. దానికి ఒక వాల్యూ లేదు. అంటే ప్రకృతి లేకపోతే మనం లేనట్టు, మనం లేకపోతే ప్రకృతి లేనట్టు, అది అంతా శూన్యం అనమాట. కానీ అది కరెక్ట్ కాదు. అది లేకపోయినా ఇది ఉంటుంది, ఇది లేకపోయినా అది ఉంటుంది, అట్లా ఏం కరెక్ట్ కాదు. భగవంతుడి శక్తులమి మనము. ఎందుకని ఈమె ఏంటంటే శూన్యవాద తత్వంతో ఆమె అలా మాట్లాడుతూ ఉందన్నమాట. మాట్లాడుతూ అందుకని మనం ఇంకా ప్రకృతి లేకపోతే మనం ఉంటామా ఏంటి, ఇది అసలు సంభవమేనా ఏంటి అనేసి ఆమె అడుగుతూ ఉందన్నమాట. మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి చాలా అవినాభావ సంబంధం. అందువల్లనే ఆమె ఈ క్వశ్చన్ అడుగుతూ ఉందన్నమాట. ఆ బాండేజ్ అనేది చాలా ఎక్కువ కాబట్టి మనం చూడ మన పిల్లల మీద ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది. అందుకే మనకి ఏం చూసినా పిల్లలే గుర్తొస్తారు. అందువల్ల ఆ అటాచ్మెంట్ని మనం వదిలిపెడదాము అనుకుని ఎంత తాపత్రయం చేసినా వదిలేయగలమా? మేబీ 24 గంటల్లో 1 గంట వదలగలమేమో, 23 గంటలు వాళ్ళ గురించి ఆలోచిస్తాము. అట్లా మ్యాక్సిమం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము. అందుకని అది సంభవం కాదు అనేది ఆమె అడుగుతూ ఉందన్నమాట. ఇంకా ఎట్లా అడుగుతుందంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తుంది ఆమె. ఏం ఎగ్జాంపుల్ చెప్తుందో చూద్దాం. యథా గంధస్య భూమేశ నభావో వ్యతిరేకతః అపాం రసస్య చ యథా తథా బుద్ధే పరస్య చ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. 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 హరే కృష్ణ. చదివారా మాతాజీ? హరే కృష్ణ. శైలజా మాతాజీ చదవండి. ఓకే మాతాజీ. యథా గంధస్య భూమేశ్చ నభావో వ్యతిరేకతః అపాం రసస్య చ యథా తథా బుద్ధేః పరస్య చ. పృథ్వీకి మరియు దాని గంధమునకు లేదా జలమునకు మరియు దాని రుచికి భిన్నమగు అస్తిత్వము లేనట్లుగా బుద్ధికి చైతన్యమునకు ఎటువంటి భిన్నమగు అస్తిత్వము లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అదే ఎలా అయితే మనం పృథ్వీ నుంచి మనము వాసన అనేది తీసేయగలుగుతామో మనం, మన వల్ల అవుతుందా? కాదు మాతాజీ. హరే కృష్ణ. మనం వల్ల కాదు. చేయలేము. జలం దాని రుచి,
అంటే ఇప్పుడు మనం ఆటోమేటిక్గా జలం పట్టుకుంటేనే ఆ రుచి వస్తుంది. సో దానిలో నుంచి దానికి ఏంటంటే తన్మాత్ర అంటాం కదా, ఆటోమేటిక్ జలంలో ఆ తన్మాత్ర అనేది రుచి అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఏంటి అంటే అలాగ వాటికి వేరువేరుగా చేసి ఒక్కొక్క అస్తిత్వం ఉందా అంటే దేనికి దానికి లేదు, డిఫరెంట్ డిఫరెంట్ చేయలేము. అదే విధంగా ఏమంటే మనకి బుద్ధి చైతన్యానికి కూడా ఎటువంటి భిన్నముగా అస్తిత్వం లేదు. ఎందుకంటే ప్రకృతితో ఉన్నప్పుడు, మనం ఈ దేహంతో ఉన్నప్పుడు మాత్రమే మనకి బుద్ధి కానీ చైతన్యం కానీ అనేది ఉంటాయి. ఇవన్నీ ప్రకృతితో కలిసి ఉంటేనే వస్తాయి, లేకపోతే లేదు అన్నట్టుగా, దానికి వేరొక అస్తిత్వం లేదు అన్నట్టుగా ఆమె చెప్తూ ఉందన్నమాట. సో ఇది వినడానికి కరెక్ట్ గానే ఉంది కదా. అవును కదా, నిజమే కదా, సంభవమేనా, మనకి అనిపించట్లేదా మీకు ఇది వింటున్నప్పుడు? ఎస్ ఎస్ మాత. మాతాజీ. వింటున్నప్పుడు అవును కదా, ఈ ప్రకృతి గుణాల నుంచి మనం అసలు ఎలా బయటపడగలుగుతాం అబ్బా, ఇవి మనతో పాటు బంధించబడి ఉన్నాయి అబ్బా. మనం ఇక్కడికి వచ్చాము అంటే ఆటోమేటిక్గా మనతో ప్రకృతి గుణాలతో వస్తాము. ఇంక వీటిని ఎట్లా అంతా వేరు చేసేది అని అనుకుంటూ ఉన్నాం కదా. సో అదే దానికి ఏంటి అంటే మనకి మెయిన్ గా మనం ఏంటి అనుకుంటామంటే ఈ ప్రకృతి అనేది మన కోరికలు తీర్చడానికి ఉంటది. మనం వచ్చేదే కోరికలు తీర్చుకోవడానికి. అప్పుడు ప్రకృతి లేకపోతే ఇంకేంటి, మనకు ఒక అస్తిత్వం ఉందా ఏంటి, మనం ఏమైనా కోరికలు తీర్చుకుంటామా ఏంటి అనే దాంట్లో ఉన్నాం అనమాట. ఇంకా మనకి ముందు శ్లోకాల్లో చెప్పినట్టు ప్రకృతికి మనకి ఎంత అవినాభావ సంబంధం ఉందని చెప్పడానికి మనకి భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి అనమాట. ఏం చెప్పారు భగవంతుడు మనకి? ఆ దైవీ హేష గుణమయి మమ్మాయా దురతే, ఆమెని వదిలేయడం అనేది చాలా కష్టం. ఎప్పుడు వదిలేయగలమని చెప్పారు? ఆయన శరణు పొందినప్పుడు వదిలేదు మాతాజీ. భగవంతుడి శరణ పొందినప్పుడు. ఎందుకు భగవంతుడి శరణ పొందితేనే అది అవుతుంది అని చెప్పారు? ఆయన ఆయన ఎందుకంటే ఆధీనంలోనే ఉంది ప్రకృతి కాబట్టి ఆయన అది. మయా తదమితం సర్వం జగత వ్యక్తమూర్తిన మస్తాని మూతాని నచాహం తేషవస్థిత. నేను అందరిలో ఉంటాను కానీ నేను అది అంటే మత్తాని సర్వభూతాని ఏమ్మా, మత్తాని సర్వభూతాని కదా, నాకు అక్కడ కట్ అయింది అందుకని. నువ్వు మయా తదమితం సర్వం జగత మయ కథం అదే వ్యక్తమూర్తిన మత్తాని మత్సాని సర్వభూతాని నా చాహం తేజవస్థిత. యా, నా గొంతు కూడా మధ్య మధ్యలో బ్రేక్లు వస్తున్నాయి. లేదు, యాక్చువల్లీ నేను నాది అనుకున్నాను మాతాజీ, నాకు తెలియదు. లేదు, పూర్తిగా నేను ఫుల్గా చెప్పలేకపోతున్నాను, మొత్తం మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తాను. సో ఆ విధంగా ఏంటి అంటే భగవంతుడు ఆ- ఆయనే దీనింటికి కూడా అన్నిట్లో ఆయన చరించడానికి అన్ని రావడానికి కారణం అది. కానీ నేను అన్నిట్లో నేను ఉండను అని చెప్తున్నాడు అనమాట. ఇంకోటి మాంస వ్యభిచారణ భక్తి యోగాన్ని సేవతే సగుణాన్ని సంతృప్తి బ్రహ్మభూయాయ కల్పతే. సో ఈ గుణాలు లేకపోతే బ్రహ్మ స్టేజ్లోకి వెళ్తాము అని చెప్పేసి. సో ఈ విధంగా ఎన్నో శ్లోకాస్ మన భగవద్గీతలో ఉన్నాయి. మనం ప్రకృతితోటి ఎంత గట్టిగా మనం బంధించబడి ఉన్నాము అని చెప్పేసి. సో అందుకనే ఈమె ఈ క్వశ్చన్ అడిగింది అనమాట. సో దాన్నే ప్రభుపాదుల వారు ఎలా అయితే అగ్ని అందు వేడిని మనం లేనిచో అగ్ని అని అంటాము, అన్నాం కదా దాన్ని. ఎప్పుడు మనం దాన్ని అగ్ని అంటాము? ఎప్పుడైతే అది వేడి ఉంటుందో దాన్ని అనగలం. నీరు అని ఎప్పుడు అంటాము? దానికి ఏదో ఒకటి రుచి ఉంటుంది, దాన్ని నీరు అంటాము. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఏదో ఒక వస్తువు తీసుకున్నాము అంటే దానికి ఆ ఒక గుణం అనేది కంపల్సరీ ఉంటుంది. సో అది లేకుండా ఉంటే అది అర్ధరహితము అనేసి. అందుకని ప్రకృతి లేకుండా అనేది, బుద్ధి లేకుండా అనేది, ఆత్మ ఉండడం అనేది ఇవన్నీ కూడా సంభవం కాదు అనేది ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అదే కాకుండా ఇంకా ఏం అడిగిందో కూడా చూద్దాం ఆమె. అకర్తు కర్మ బంధోయం పురుషస్య యదాశ్రయః గుణేషు సస్సు ప్రకృతే కైవల్యం తే శ్వతః కథం. చదవండి మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి సరోజ మాతాజీ. అకర్తుం కర్మబంధోయం పురుషస్య యదాశ్రయః గుణేషు ప్రకృతే కైవల్యం తేష్వత కథం. కనుక మనుజుడు కర్తృత్వరహితముగా కర్మలను అనరించువాడు అయినను ప్రకృతి అతనిపై పనిచేయుచు బంధించినంత కాలము ఆత్మకు మోక్షమెట్లు కలుగును. హరే కృష్ణ మాతాజీ. అంటే మనం మనుషులమి కర్తృత్వ రహితంగా అంటే మనం పని చేయనట్టుగా, ఓకే, మనం కామకర్మల బంధం నుంచి అలా చేయనట్టుగా మనం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రకృతి అనేది ఏం చేస్తుంది, మన మీద బంధించే ఉంటుంది. ఆమె ఎప్పుడు కూడా ఈ కాలానికి అనుగుణంగా ప్రకృతి మన మీద గుణాల ప్రభావం అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆత్మకి మోక్షం. ఎందుకంటే మనకి ముందు మూడు శ్లోకాలు ఏంటి, మనకి ఎలా అయితే సృష్టావస్థలో ఇవన్నీ చెప్పి మనం ఎప్పుడైతే పరిపక్వ స్థితికి వస్తామో, మనం నిద్రపోతున్నా కూడా
కూడా మనం ఎలా అయితే మన ఆలోచనలు లేకుండా మనం ఏమీ ఆలోచించకుండా ఉంటామో ఆ విధంగా మనం ఆ స్టేజ్కి వస్తాము అని చెప్పారు కాబట్టి అది నిజమేనా, అది ఎలా కుదురుతుంది? ఎందుకు అంటే ఎప్పుడూ కూడా ఆ ప్రకృతి అనేది మన మీద చలాయిస్తానే ఉంటుంది, మనల్ని బంధించే ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మకి మోక్షం అనేది కలిగి ఎలా వెళ్తుంది అనేది అంటే మనం ఇక్కడే ఉండి మనం పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మన మీద ఎటువంటి బంధన ఉండదు అని అనుకుంటున్నాం. అది సంభవమా చెప్పండి? ఎస్ మాతాజీ. సంభవమే. అంటే మనం ఏంటంటే సంభవమే భగవద్గీత మాతాజీ. ఎస్. భాగవతం చదివి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మనం కొంతమంది డివోటీస్ ద్వారా ముందున్న 3 శ్లోకాలు మనం తెలుసుకున్న ద్వారా మనకు అది అవుతుంది అనేది తెలుస్తుంది. కానీ ఏమడుగుతుంది ఏంటి అంటే మెయిన్గా మిగతా భక్తి యోగం కాకుండా ఇప్పుడు ఈయన చెప్పే జ్ఞానయోగం ఏమైతే ఏది ఉందో వీటన్నిటి వలన ఇది కుదురుతుందా? ఎందుకు అంటే మనం తపస్సు చేసుకుందాము అని వెళ్ళాము అనుకోండి, ఒక పక్కకి వెళ్ళాము అనుకోండి, తర్వాత ఏమవుతుంది? కొన్ని రోజులకి ఏమవుతుంది, మళ్ళీ మనం దేనికో దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఎలాగైతే విశ్వామిత్ర ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటామో ఆ విధంగా. ఇంకోటి చూడండి, మనకి పప్పెట్ ఉంటుంది కదా, మన తోలుబొమ్మలాట అంటాం కదా, తోలుబొమ్మలాటలు అయ్యంతటా అవి ఆడతాయా? ఆడించేవాడు వెనకాల ఉంటాడు మాతాజీ. ఆడించేవాడు వెనకాల వన్ ఉంటాడు. ఎందుకు? దానికి కారణం ఆడించేవాడు ఆడించినట్టు ఆడుతుంది. ఎందుకు కారణం? ఎందుకంటారు? అది అదే కదా వేటితో మనం బంధించ తాడుతో బంధించింది కదా అది మాతాజీ, మనకి ఈ ప్రకృతి తాడుతో జీవనాలతో బంధించబడి బంధించిన బట్టు ఈ ఆ విధంగా తాడుతో కరెక్ట్. బంధించబడి అది ఏది ఆడితే అది అన్నమాట. సో మనకి ఈ తాళ్ళు అనే ఈ గుణాలు, ఆ మనం బంధించేది అనేది ప్రకృతి, అది మనల్ని ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతూ ఉన్నప్పుడు మనం ఏ పని చెయ్యకపోయినా కూడా మనం ఎలాగా మనం ఈ ఆత్మకి మోక్షం అనేది కలుగుతుంది? అంటే ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఈ తాళం తెంచితేనే కదా మనం వెళ్ళగలం, ఫ్రీగా ఉండి మనం చేసుకోగలం. లేకపోతే అసలు మోక్షం అనేది ఎలా వస్తుంది? నా అంతటి నేను పప్పెట్ అనుకుందనుకో, లేదు లేదు నేను ఇలా ఆడతాను, నేను ఇలా ఆడతాను అని ఆడదాం అనుకుంది అనుకోండి, కానీ కట్టబడి ఎక్కడుంది? అప్ప ఎవరైతే మనకు కట్టిపడి ఉన్నారో ఆ ప్రకృతి చేతిలో ఏ విధంగా అయితే గుణాలతో పట్టుబడి ఉందో అదే విధంగా మనకి ఈ 14వ చాప్టర్ ఇవన్నీ చూసాము అంటే దాంట్లో మనకు ఒక బొమ్మ వస్తుంది, గుర్తుందా మీ అందరికీ? మాతాజీ ఇలా సెకండ్ చాప్టర్ మూడు నుండి అన్ని కనిపిస్తుంది. మూడు. తాళ్ళతోటి ఇలా ఎస్ పైకి మాతాజీ. లాగుతున్నట్టు మనం తోలు బొమ్మలాట ఇటు ఇటు ఎటు ఊపుతుంటే అలా ఊగుతూ ఉంటాము. సో అలా ఉన్నప్పుడు ఎలా సంభవము అనేది అడుగుతూ ఉందన్నమాట. సో అందుకే మనం ఇక్కడ ఏంటంటే ప్రకృతే కర్మాణి సరచ అహంకారం మూడు ఆత్మ కర్తాహం ఇది మనైతే దానివల్ల మనం ఏమనుకుంటాము, మనమే కర్తలమే అనుకొని మనమే అన్ని చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. సో అందుకని ఈ ప్రకృతి బంధం నుంచి విడపడడం అనేది చాలా కష్టము అనేది ఆమె చెప్తుంది అనమాట. సో ఇవన్నీ ఇందాక మనం చెప్పుకుంది దైవీహేష గుణమయ్య, అది కూడా చాలా కష్టమైంది. సో ఈ విధంగా ఆమె చిన్న చిన్నగా ఏంటి అంటే ఈ శరణాగతి దగ్గరికి వస్తుంది. సో ఆ క్వశ్చన్ కూడా ఏంటంటే ఇంకా అందుకే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒక డిఫరెంట్గా అడుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఆమె ఇప్పుడు చెప్తుంది, ఆ క్వశ్చన్ ఏంటో కూడా మనం చూద్దాం. క్వచిత్ తత్వావమర్శేన నివృత్తం భయముల్బణం అనివృత్తా నిమిత్తాత్వా సారీ అనివృత్తా నిమిత్తాత్వాత్ పునః ప్రత్యవతిష్ఠతే. చదవండి. హరే కృష్ణ మాతాజీ. క్వచిత్ హరే కృష్ణ. తత్వావమర్శేన చదవండి జయలక్ష్మి. నివృత్తం భయముల్బణం అనివృత్త నిమిత్తత్వాత్ పునః ప్రత్యవతిష్ఠతే. మానసిక కల్పన ద్వారాను మూలతత్వముల విచారణ ద్వారాను భవభయము నివారింపబడినప్పటికీ దాని కారణము నశింపనందువలన తిరిగి అది ఉత్పన్నము కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఈ ప్రకృతి గుణాలు బంధించడానికి మనకి అసలు కారణం ఏంటో అది నివారించినంత వరకు అంటే మనం ఇప్పుడు మానసిక కల్పన ద్వారా అంటే ఇవాళ చూడండి, ఇప్పుడు నేను ఇవాళ క్లాస్ చెప్తాను వినంటనే అబ్బా ఏమనిపిస్తుంది, వైరాగ్యం వచ్చేస్తుంది, ఇంకా నాకు ఇంక ఈసారి నుంచి నేను అటువైపు పోను, నేను అటువైపు తినను, అది చేయను ఇది చేయను అని అనుకుంటాము. ఇది ఎంతసేపు? ఓన్లీ క్లాస్ విన్నాక మేబీ 1 గంట 2 గంటల తర్వాత ఏమవుతుంది, బయటికి వెళ్ళి మనం ఏదైనా వస్తువు చూసినట్టు ఏమనిపిస్తుంది మనకి, ఇది నాకుంటే బాగుండు, ఇది నేను వేసుకుంటే బాగుండు, ఇది నేను తింటే బాగుండు, అంతేనా లేదా? వైరాగ్యం వస్తుంది. ఎంతసేపు వచ్చింది అది?
తాత్కాలికం. ఏదైనా అంతే, ఏదైనా ఒక క్లాస్ విన్నాము అంటే అందుకే చెప్తారు కదా, మన వైరాగ్యాలు ఎలా ఉంటాయి, మరకట వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఇలా ఉంటాయి అన్నమాట. మనం విన్నంటనే కాసేపు అనిపిస్తుంది. శ్మశానానికి వెళ్ళాం అనుకోండి, ఎవరైనా కాలుస్తారు, ఇంటికి వస్తాం, కాలు కడుక్కుంటాం, ఇప్పుడు అన్నంతసేపు అక్కడ ఏమనుకుంటాం, శ్మశానంలో ఉన్నంతసేపు ఛీ, ఈ జీవితం కోసమా నేను ఇన్ని చేస్తున్నాను, ఏముందో చనిపోతే ఏడైపోతామో తెలీదు, ఇలాంటిది నాకెందుకబ్బా, ఈ జీవితం కోసం ఇంత పాకులాడాలా నేను అనుకొని ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చినంటే ఇక్కడి నుంచి నేను ఏవి చేయను, భగవంతుడి పనులే చేసుకుంటాను, అనవసరంగా ఇన్నాళ్ళు నేను టైం వేస్ట్ చేసుకున్నాను అనుకొని వస్తాము. వచ్చిన వెంటనే ఏమవుతుంది, కాలు కడుక్కుంటాము, లోపలికి వెళ్ళి మళ్ళీ అన్నం బాడీ తింటాము, మళ్ళీ నార్మల్ పది అయిపోయింది. పది శ్మశాన కోరికలు వైరాగ్యం కడుక్కుంటాం. మాతాజీ వెంటనే మర్కట మళ్ళీ మొదలు. వైరాగ్యం. మాతాజీ మరకట మర్కట వైరాగ్యం అంటే వైరాగ్యం. కోతి అన్నమాట. కోతి వైరాగ్యం ఎలా ఉంటుంది, అదేమనుకుంటుంది అంటే, ఓ నేను ఇవాళ ఫాస్టింగ్ ఉండాలి అని అనుకుంటుందంట. ఎప్పుడైతే విభీషణుడు వీళ్ళందరూ చేస్తున్నారో, ఆ మామూలుగా కోతులు అనుకుంటాయంట మనం కూడా ఉపవాసం చేద్దాము అని అనుకుంటాయంట. సరే సరే, ఏమైనా సరే ఉపవాసం చేసేయాలి, రేపు ఏకాదశి, మనం కూడా ఉందాము అనుకుందాయంట. ఒక కోతి అనిందంట, ఓకే ఓకే, మనం ఉపవాసము రేపు ఉపవాసం చేసిన తర్వాత మనకి అసలు ఏమీ ఓపిక ఉండదు మనకి, అందుకొని మనం చెట్టు ఎక్కే అంత ఓపిక కూడా ఉండదు, కాబట్టి మనం ద్వాదశి రోజు చెట్టు ఎక్కకుండా ఏకాదశి రోజే చెట్టు ఎక్కి కూర్చుందాం అని చెప్తుందంట. ఇంకో కోతి అంటదంట, మనం ఎక్కుతాం ఓకే, మనకు పండు కోసి మనకి తినే అంత ఓపిక కూడా ఉండదు మనకి, అందుకని మనం ఏం చేద్దాము అంటే పండు కోసుకొని చేతిలో పెట్టుకుందాము అనిందంట. ఇంకో కోతి అనిందంట, అయ్యో పండు కోస్తాం బానే ఉంది, చేతిలో పెట్టుకుంటాము, కానీ మనకు నమిలే అంత ఓపిక కూడా ఉండదు కదా, ముందు రోజంతా ఉపవాసం కదా, బెటర్ మనం నోట్లో పెట్టుకొని ఉందాం అనుకుందంట. ఇక నోట్లో పెట్టుకున్న తర్వాత ఇంకేముందిలే పాండబ్బ తినేద్దాం, ఏమే ఏకాదశిలే అని తినేసినాయి అంట. ఇది ఇట్లా ఉంటది అనమాట. మర్కట వైరాగ్యం అంటే ఏంటి అంటే, కోతి అనుకుంటది కానీ నిమిషంలోనే అది పోతుంది అనమాట. అదేంటంటే, కోతిని చూసిన వెంటనే నేను ఇట్లా కోయేది, వెళ్ళి దాని వెనకాల ఎక్కిలి చేష్టలు ఇవి చేయకూడదు అనుకుంటదంట, నిష్ఠగా ఉండాలి అనుకుంటదంట. ఎమ్మటిని చూసిన వెంటనే ఆడకోతిని మొత్తం మారిపోయిద్దంట. సో అది అందుకని ఇది మర్కట వైరాగ్యం అని చెప్తారనమాట. నువ్వు ఎంతసేపు రా, నువ్వు చెప్పినా కాసేపు కోతిలా ఎమ్మటినే మొదలు పెడతావు రా అంటారు చూడండి మనల్ని. సో అదనమాట. అందుకని ఏంటంటే మనం మానసిక కల్పనలు అంటే నా అంతటా నేను చేసుకుంటాను, నేను అసలు ఏంటో ఈ మూల తత్వం ఏంటో అంటే, మనకి 24 ప్రకృతి ఇదంతా సాంఖ్యయోగము ఇదంతా నేర్చేసుకుంటాము, లేదా నా అంతట నేను మొత్తం పుస్తకాలు చదివేసి నేను చేసేసుకుంటాను అనేసి వీటన్నిటి ద్వారా నువ్వు భయం అంటే, మనం ఈ భయం ఏదైతే ఉందో మనలో అది నివారించినప్పటికీ కూడా అసలు కారణం ఏంటి మనం ఇక్కడికి రావడానికి, మెయిన్ కారణం, అసలు కారణం ఏంటి? తెలుసు కదా, యజమానత్వం చేయాలి, నీలాగా భోగించాలని కోరికతో వచ్చాం కదా. హరే కృష్ణ. ఎస్, అది అది నశించనంత వరకు నువ్వు ఎన్ని పుస్తకాలు చదివితే ఏంటి, ఎంత రకంగా నేర్చుకుంటే ఏంటి, ఉపయోగం ఏముంది? నువ్వు డాక్టర్ చదివావు, డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేయకుండా నేను డాక్టర్ని డాక్టర్ని అంటే ఎవడైనా మానతారా డాక్టర్ అని అంటారా? అనమాట. అనరు కదా. ఎవరన్నారు మాట, ఎవరన్నారు? అది అది ఏమి చెబుతుంది అనమాట. ఓకే, నువ్వు ఇప్పటికిప్పుడు ఒక వైరాగ్యం తెచ్చుకున్నావు, ఓకే నాకు ఇప్పుడు అంతా తెలిసింది, ఈ ప్రకృతి అనేది ఎలా వచ్చిందో తెలిసింది, ఈ ప్రకృతి వెనక కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలిసింది, ఓకే నేను నా మానసిక కల్పన ద్వారా నా అంతటి నేనే చదువుకొని ఇవన్నీ నేర్చుకున్నాను, అందుకని నాకు ఏ భయము లేదు, నాకు ఈ భవబంధం వచ్చింది అని భయం లేదు అని అనుకున్నావు అనుకోండి, అది కాసేపే. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ నార్మల్, యథా రాజా తథా ప్రజ అన్నట్టు మళ్ళీ మనం నార్మల్కి వెళ్ళిపోతాం అనమాట. అందుకొని అసలు కారణం నశించకుండా నువ్వు ఇలా ఏ విధంగా తెలుసుకున్నప్పటికీ కూడా ఈ ప్రకృతి గుణాల నుంచి ఎలా బయటపడతారు అనేసి ఆమె మెయిన్ కారణం ఏంటి అసలు దీనికి అనేది, దీని నుంచి ఎలా బయటపడగలము అని ఈమె అడుగుతుంది అనమాట. సో దీనికి ప్రపాదులు వారు చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మనం పారాగ్రాఫ్గా వెళ్దాం. ఫస్ట్ అసలు కారణం ఏంటి, మనకి ఇచ్ఛ, ద్వేష, ఇది మెయిన్ కారణం అన్నమాట. మనం ఇక్కడికి రావడానికి, ఈ ప్రకృతి మనల్ని బంధించడానికి గల కారణం ఏంటి అంటే ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత. మనకి 7వ చాప్టర్లో 27వ శ్లోక ఉందన్నమాట. ఇచ్ఛ అంటే ప్రకృతి మీద ఆధిపత్యం చేయాలి అని, ద్వేషము అంటే ఎవరైనా కృష్ణుడిలాగా మేము ఇలా భక్తుల్లాగా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద మనము ద్వేషం తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. అంతే ఏంటంటే అది సమానత్వం, మన అందరివి ఒకటే, ఆయన గొప్ప ఏంటి అనేది
మనలో ఉంటుందన్నమాట. సో అందుకని మనం ఇందాక నిత్యరూపిణి మాతాజీ నిత్యం చెప్పినట్టు మనం ఆధిపత్యం చలాయించాలి అనుకొని మనమే ఎంజాయ్ చేయాలి అని అనుకొని ఇవన్నీ అనుకుంటాం కాబట్టి అది మెయిన్ కారణం అనేది. దానివలన ముక్తి అనేది ఎలా వస్తుంది అనేది ఆమె డౌట్ అన్నమాట. మెయిన్ బంధం నుంచి బయటపడకుండా ఇది ఎట్లా సంభవం అయ్యింది అనేది ఆమె చెప్పింది. ఇంకోటి ఏంటి అంటే రెండో పారాగ్రాఫ్లో మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనకి అసలు కారణం మనం తెలుసుకొని మనము ముక్తులవ్వాలి అని ట్రై చేయాలి అంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది ఎన్నో జన్మల నుంచి మనము వచ్చుకుంటూ ఉందన్నమాట. సో అందుకని ఇది జ్ఞాన యోగం ద్వారా కానీ ఇంకా ఏదైనా ధ్యాన యోగం ద్వారా కానీ ముక్తుడిని అవుదాము అంటే అది అంత ఈజీ కాదు. ఓన్లీ భగవంతుడి శరణు వేడినప్పుడు మాత్రమే ఇది మనకు అవుతుంది తప్ప మనం జ్ఞాన పరిశోధన ద్వారాను ఇంకో ఏదో లాగాను మనం చేద్దాము అంటే ఇది అసలు సరిపోదు. మంగళకరమైన పదం ఏంటి అంటే భక్తి యోగం మాత్రమే. అప్పుడు మాత్రమే మనము దీనిలో నుంచి ఆ ఇచ్చా ద్వేషాల నుంచి బయటపడగలము అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. ఆ ఇచ్ఛాద్వేష అనేది కూడా ఎలాగా అంటే అది కూడా మనం భక్తి యోగం చేయకుండా మిగతా ఏదైనా యోగాలు చేశాము అనుకోండి, అది మనకి ఆ శ్రమ అనేది కేవలం వృధానే అని చెప్తూ ఉన్నారు. క్లిశ్యంతి ఏ కేవల బోధలు అవుతాయి, అదంతా కూడా కాలాన్ని వృధాపరిచినట్లని ఎలా అంటారు? ఎందుకు? మనం మిగతా యోగాల్లో భక్తి యోగం కాకుండా మిగతా ఏ యోగాలు చేసినా కాలం వృధా అని చెప్పి చెప్తున్నారు ప్రభుపాదులు వారు. ఎందుకంటారు? మాతాజీ ఫాల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మాతాజీ. భక్తి యోగంలో అయితే అది ఉండదు. ఎందుకు భక్తి యోగంలో ఫాల్ డౌన్ ఉండదని ఎక్కడ చెప్పారు మనకి? మాతాజీ ఒకవేళ అంటే ఫాల్ డౌన్ అయిన డివోటీ అసోసియేషన్స్ తోని మనం మళ్ళీ పైకి రాగలం. అది నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు మాతాజీ. భగవంతుడు చెప్పారు చెప్పాడు ఒకసారి కదా, క్షిప్రం కొంచెం ఇది స్వల్ప క్షిప్రం భవతి విక్రమణ ధర్మాత్మ స్వస్తి అని చెప్పారు కదా యా మాతాజీ. కరెక్ట్. వన్ మోర్ స్వల్పం శ్లోక అభ్యస్య ధర్మ నేహాభిక్రమణాశాస్తి. అది కూడా మనము ఎక్కడ వరకు చేసి ఉన్నాము దాని అక్కడి తర్వాత నుంచి మొదలు. మొదలు పెడతాము అని ఒకటి చెప్పుకున్నారు. ఇంకోటి వచ్చేసి నా నా క్షీణే ఏంటి నా నా డివోటీస్ ఎప్పుడు కూడా నశించరు అని చెప్పి క్షిప్రంభవతి ధర్మాత్మ శ్లోకాల్లో చెప్తారనమాట. సో ఈ విధంగా చూసుకున్నాము అంటే మిగతా వాటితో ఏంటి అంటే మిగతా యత్నాలతోటి మనకి చేసుకుంటాము జ్ఞానయోగం కానీ ధ్యాన యోగం కానీ వెళ్తాము, భగవంతుడిలో లీనమవుతాము. కానీ ఏమవుతుంది? మన అస్తిత్వం అనేది ఉండదు. దాని నుంచి మళ్ళీ మనం కిందకి రావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకని భవబంధాల నుంచి పూర్తిగా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు ఏంటంటే ఇప్పుడు హెల్త్ బాలేదు అనేసి నేను ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు ఏదో ఉపశమనానికి నాకు మందులు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ తిరగబెడుతూ ఉంటుంది. ఎప్పుడు నాకు అసలు అది రాకుండా ఉంటుంది? ఆ రోగం అనేది అది తిరగబెట్టకుండా ఉంటుంది నాకు. దానికి సరైన వైద్యం దొరికినప్పుడు. దానికి అసలైన కారణం ఏంటి? అసలు కారణం మనం ఏంది మధ్య మధ్యలో ఇదై ఉండొచ్చు, ఇదై ఉండొచ్చు, ఇదై ఉండొచ్చు అని రకరకాలుగా చేసుకునే ప్రాసెస్లో ఈ జ్ఞాన యోగం ధ్యాన యోగాలు అనమాట. కానీ అసలు డాక్టర్ పట్టుకొని ఇదమ్మా నీకు ఈ ఈ ఈ ఈ దీనికి ఈ వైరస్ వల్ల నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, సో నీకు ఇందువలన ఇది అయ్యింది, దీనికి మెడిసిన్ ఇదమ్మా అని ఇచ్చాడు అనుకోండి, ఇక తర్వాత మళ్ళీ మనకు ఆ రోగం వస్తుందా? దాన్ని పూర్తిగా నిర్మూలించిన తర్వాత రాదు. సేమ్ అది భక్తి యోగం ద్వారా మాత్రమే అవుతుంది. అసలు కారణం మనకి ఎంజాయ్ చేయాలి అనేది. ఎందుకు ఆ భక్తి యోగంలో మనం అనుకునేది ఏంటి? పద్ధతి ఏంటి? మనం ఏమనుకుంటాము? మనల్ని మనం ఏమనుకుంటాము భక్తి యోగంలో? వీఆర్ సేవకులం సర్వెంట్. అనుకుంటాం మాతాజీ. మనం సేవకులం భగవంతుడి యొక్క నిత్యదాసులం అనుకుంటాం. సో అప్పుడు మనకి ఎంజాయ్ చేయాలనిపిస్తుందా? అనిపించారు. రాదు. ఎగ్జాంపుల్ ఏంటి? మన ఇంటికి పనమ్మాయి వస్తుంది, అదే రోజున అది నా ఇల్లు అనుకుంటుందా? ఇది అనుకోదు. అనుకున్నా మనం ఉండనియము. మనం ఏమో ఉండదు. అనిపిస్తుంది. సేమ్ అలాగే భగవంతుడు కూడా అంతే. ఎప్పుడైతే మనం భగవంతుడికి దాసులు అని అనుకుంటామో, ఒకవేళ అనుకోవాలి అనుకున్నప్పుడు కూడా వెంటనే భగవంతుడు తడేయాలని మనకి నాలెడ్జ్ ఇస్తాడు. సో నేను నాలెడ్జ్ ఇస్తానని ఎక్కడ చెప్పాడు భగవంతుడు మనకి భగవద్గీతలో? 10th చాప్టర్ లో చెప్పాడు మాతాజీ.
10.10 ఏమో 10th చాప్టర్ లో మనకి 10, ప్రధాని బుద్ధి 11 యోగంతం అంటారు మరి. కరెక్ట్. 10 11. ఈ శ్లోకాల ద్వారా మనకి ఏం చెప్తున్నాడు, నేను నీకు తెలివినిస్తాను. ఎప్పుడైనా మనం ఒక కాడ అనుకుంటున్నాం అనుకో, లేదు లేదు ఇది నాదే, నా ఇల్లే అని అనుకున్నారనుకోండి, తడే మనం ఒక ఎవరొకళ్ళు గురువులు పంపించడమో, లేకపోతే ఒక దెబ్బలాగా ఏదో ఒకటి తగిలించడమో చేసి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అనేసి జ్ఞానం ఇస్తూ ఉంటాడు అనమాట. సో అందువలన ఇక ప్రపాదుల వారు ఏంటంటే మనకి రెండో దాంట్లో మనం ఏం చేస్తే అయిపోతుంది అనేది కూడా మనకి ఆన్సర్ ఆన్సర్ చెప్పారు. కానీ ఇప్పుడు దేవహూతికి ఆయన ఏం చెప్తున్నాడు భగవంతుడు అనేది మనం ఇప్పుడు ఈ శ్లోకాలో చూద్దాం. 21. శ్రీ భగవానువాచ అని అనిమిత్తానిమిత్తేన స్వధర్మేణ మలాత్మన తీవ్రయా మయి భక్త్యా చ శ్రుత సంభృతయా చిరం. హరే కృష్ణ చదవండి మాతాజీ గారు, ప్రభుపాద. చదవండి శ్రీ రుక్మిణి మాతాజీ. భగవానువాచ అనిమిత్త నిమిత్తేన స్వధర్మేణ మలాత్మనా తీవ్రయా మయి భక్త్యా చ శ్రుత సంభృతయా చిరం. కొంచెం పైకనండి మాతాజీ. హరే ఎస్ కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దేవదేవుడు ఇట్లు పలికెను, నాకు ఓనర్చడి తీవ్రమగు భక్తి చేతను మరియు నన్ను గూర్చి లేదా నా నుండి అంటే దీర్ఘకాలం శ్రవణము చేయట చేతను మనుజుడు ముక్తిని బడయగలడు. ఆ విధముగా స్వధర్మ పాలనము చేత ఎటువంటి ప్రతిక్రియ కలుగక అతడు ప్రకృతి కల్మషముల నుండి బయటపడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. సో ఎలా మనం బయటపడగలమా లేదా అనే ఆమె దానికి ఏం చెప్పాడు ఆయన, తీవ్రమగు భక్తి చేత. అంటే మామూలుగా ఏదో నేను సాధన చేస్తున్నా, నేను ప్రకృతి నుంచి బయటపడ్డాను అని అనుకోవడం ఏం చేయాలి, తీవ్రమగు భక్తి చేయాలి. ఇంకా ఏం చేయాలని చెప్తున్నాడు, నన్ను గూర్చి అంటే ఎప్పుడైతే భగవంతుడిని గూర్చిన శ్రవణం అనేది, అది కూడా ఒకరోజు చేస్తే అయిపోతుందా, కుదరదు. అది కూడా దీర్ఘకాలం చేయాలి. అంటే ఇది భక్తి యోగానికి సంబంధించింది కాదు, మీరందరూ అనుకోకండి. ఇది జ్ఞానయోగం చేసే వాళ్ళు కూడా ఇలా చెయ్యాలి అని చెప్తున్నాడు భగవంతుడు. ఓకే, అప్పుడు మనుషుడు భుక్తిని మడిగంటే ఈ ప్రకృతి బణాల నుంచి బయటపడగలమన్నమాట. అప్పుడు ఏంటి అంటే ఆయన స్వధర్మ పాలన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రభావం మన మీద ఉండదు. ఇప్పుడు ప్రకృతి కల్మషాల నుంచి మనం బయటపడతామన్నమాట. ఇది మనకి చెప్తుంది. సో ఇది ఏం చేయాలి, ఇక్కడ ఇంపార్టెంట్ దేని గురించి చెప్తున్నారు, శ్రవణం యొక్క ఇంపార్టెంట్ చెప్తున్నారు. భక్తి అనేది కూడా తీవ్రంగా చేయాలి. మెయిన్ ఆ తీవ్రము అనేది దీర్ఘకాలము అనేది. అదే మనకు భక్తి యోగంలో శ్రవణం ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం అంత ఎక్కువ సార్లు వినాలి అని ఏమైనా ఉందా మనకి భక్తి యోగంలో అయితే? లేదు మాతాజీ. హరే కృష్ణ. ఒక్కొక్కరికి ఒకరోజు ఒక గంటలో విన్నా ఎస్ వెంటనే మాతాజీ. కట్టోన మారిపోతుంది. మహారాజు ఉన్నారు కదా మనకు ఎస్ మా, ఎగ్జాంపుల్స్. ఆ విధంగా ఏంటి అంటే మనకి ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి ఆ శ్రవణం అనేది దీర్ఘకాలం చేయాల్సిన పని ఉండదు, కొంత చేసేటప్పటికి వాళ్ళలో మార్పు అనేది. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞాన యోగంలో ఉండే వాళ్ళకి ఆ స్టేజ్ రావాలి అంటే, ఆ లక్షణాలన్నీ పెంపొందాలి అంటే వాళ్ళు దీర్ఘకాలం శ్రవణం చేయాలి, తీవ్రమైన భక్తి కూడాను చేయాలన్నమాట. ఇవన్నీ చేస్తేనే ఆ ప్రకృతి బంధాల నుంచి విముక్తి పొందగలరు. అది ప్రపాదుల వారి కూడా బాగా చాలా 5 పారాగ్రాఫ్లో ఏమో రాశారు. సో ఇవాళ ఒక 2-3 పారాగ్రాఫులు చూద్దాము, తర్వాత రేపు మిగతావి డిస్కస్ చేసుకుందాము అన్నమాట. సో ఇప్పుడు శ్రీధర స్వామి ఏం చెప్తూ ఉన్నారంటే, మనం ప్రతిదానికి ప్రకృతి బంధాలే కారణం అనుకుంటున్నాం. అది అది కరెక్టా రాంగా? మనం చేసే ఏ పనికైనా ప్రకృతి బంధాల వలన, ఇప్పుడు అంతే మనం పడుకున్నాం అనుకోండి, బద్ధకంగా ఉండి పడుకుంటాము. పడుకొని లేచాక నేను అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను అని బాధపడతాం. కానీ బాధపడి ఏమనుకుంటాము, ఆనందం చేకూర్చుకోవడానికి మనల్ని మనం, నాకు తమో గుణం వచ్చి పడింది అందుకొని నేను చేశాను, ఇది ప్రకృతి వల్ల జరిగింది, నా వల్ల కాదు. ఇవాళ లేజీగా ఉంది, ఇప్పుడు నేను ఆవలిస్తూనే ఉన్నాను. అబ్బా బయట వాతావరణం చల్లగా ఉంది అందుకే నాకు నిద్ర వస్తుంది. అంతేగాని నన్ను నేను యాక్టివ్గా పెట్టుకుంటే యాక్టివ్ అవ్వనా? కానీ ఏం చేస్తాం, బ్లేమ్ ఎవరి మీద వేస్తున్నాం మనం, ప్రకృతి పైన. హరే ప్రకృతి మీద వేస్తున్నాము. కానీ మనల్ని ఆ ప్రకృతి ప్రభావం మన మీద పడకుండా మనం యాక్టివేట్ చేసుకోగలం. కానీ ఏంటంటే ఇంకా ఎక్కువగా మనం దాన్ని రీజన్ చెప్పేసి
మనం తప్పించుకుంటూ ఉంటాం అనమాట. కానీ అది ప్రకృతి ప్రభావం లేకుండా మనం చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ శ్రీధర స్వామి చెప్తూ ఉన్నారనమాట. ఎలాగా అంటే ఎగ్జాంపుల్ పోలీసు శాఖతో సంబంధం ఉంటే అంటే అందరు క్రిమినల్సేనా? లేదు మాతాజీ. కాదు మాతాజీ. అందరు దొంగల కింద లెక్క కాదు కదా. పోలీసు వాళ్ళతో మాట్లాడాము అంటే అమ్మో వీడు దొంగ అందుకే వాడితో మాట్లాడుతున్నాడు కాదు. ఎందుకు అంటే మనము తప్పు చేయనంత వరకు కూడా మన పోలీస్ శాఖ ఏమీ చెయ్యలేదు. కానీ మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము, మనం పోలీస్ శాఖతో సంబంధం ఉంది కాబట్టి మనం ఎలా అనుకుంటూ ఉన్నాం అనమాట. అది మెయిన్గా మనకున్న ప్రాబ్లం. అంతేగాని మనము తప్పు చేయకుండా భగవంతుడి సేవకే ఎప్పుడైతే మన ఇంద్రియాలన్నీ కూడా వాడుతూ ఉంటామో అలా మనము ఆ స్టేజ్కి రాగలము అనేది. దానికి ఇంకో ఎగ్జాంపుల్గా ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే కలువ పువ్వు. కలువ పువ్వు ఎక్కడ ఉంటుంది? విడుదల ఉంటుంది. బురదలో లేకపోతే నీళ్ళలో కూడా, అంతే కదా. ఇప్పుడు నీళ్ళలో ఎలా కూడా ఉంటుంది. అయితే రెండిట్లో ఉంటది. యా, మనకి ఒక శ్లోక కూడా ఉంది కదా, పత్రం పద్మాం విస అనేసి మనకి శ్లోక ఒకటి వస్తుంది. ఐ థింక్ థర్డ్ చాప్టర్ లోనేనా. యా, మనం పని చేస్తే ఎలా ఉండాలి అంటే తామర ఆకు మీద నీటి బొట్టులాగా అదేముంటుంది, అంటుకుంటుందా? అంటుకోదు అంటుకోదు. మాతాజీ. అంటుకోదు. ఇప్పుడు మీరు తీయండి కలువ పువ్వుని, కలువ పువ్వుకి ఏమి నీళ్లు ఉండవు, కానీ కిందంతా కాడే లాక్కుంటుంది తప్ప కలువ పువ్వులో నీళ్లు ఉండదు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే జల సంపర్కంలో ఉన్నప్పటికీ కూడా దాంతో జలంతో కలవదనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే మనం కూడా ఆ విధంగా మనము రావాలి. ఆ విధంగా రావాలి అంటే ఏం చేయాలి అనేది మనకి దాంట్లో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ప్రపాదులు వారు చెప్తున్నారు. అంటే మనం ప్రకృతి యొక్క సాంగత్యం ఎలా అయితే జలము అంటే ప్రకృతి యొక్క సాంగత్యము, మనము అంటే కలువ పువ్వు, కానీ ఆ వాటితో సంబంధం అనేది అంటే ఈ ప్రకృతి గుణాలతో సంబంధం లేకుండా మనం ఉండాలి అన్నమాట. అది ఎలాగా కుదురుతుందా అంటే కుదురుతుంది అనేసి మనకి ప్రపాదుల వారు సెకండ్ పారాగ్రాఫ్ లో చెప్తూ ఉన్నారనమాట. ఎలాగా మనకి భగవంతుడు చెప్పినట్టు తీవ్రమైన భక్తిని నచ్చడం ద్వారా. అయితే మనకి ఇది భక్తి యోగం ద్వారా కనుక మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఎలాగా అంటే మనం స్వధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మలమైన మనసు అంటే కలుషితమైన మనసు కాదు. ఎందుకు నిర్మలమైన మనసు అని అడుగుతున్నారు ప్రపాదులు వారు ఇక్కడ, ఎందుకు చెప్తున్నారు? ఫస్ట్ మన స్వధర్మం ఏంటి? మనకి రెండు రకాలైన కర్మలు ఉంటాయి. ఏంటి అవి? కర్మ వికర్మణ హరే మాతాజీ. కృష్ణ మనం చేసే మాతాజీ. కర్మలే మనకి స్వధర్మ పరధర్మ అని ఉంటుంది. మన స్వధర్మ, విద్యుక్త కర్మలు చేయాలి. నిత్య పరధర్మ ధర్మ అంటాం. కానీ సనాతన ధర్మ కానీ ఉంటది. స్వధర్మ అనేది మన యొక్క గుణాల్ని స్వభావాల్ని బట్టి మనకి పని ఉంటుంది, అది ఒకటి. ఇది సనాతన ధర్మ అనేది ఏంటి అంటే అది ఇన్బిల్ట్ మనలో ఉంటది, అది చెయ్యాల్సిందే, భగవంతుడి యొక్క సేవ అనేది అనమాట. ఈ రెండింటిని సమవుజ్జిగా తీసుకెళ్ళాలి. లేదు లేదు నేను అన్ని వదిలేసి నేను భగవంతుడి సేవే చేస్తాను అని ఈ ప్రకృతిలో మనం ఈ విధంగా ఈ జీవిలో ఉన్నప్పుడు మనం చేయగలమా అది? నేను సంసారాన్ని వదిలేస్తాను, నేను అన్ని చేయలేము వదిలేసి మాతాజీ. నేను అందుకే వెళ్ళి రెండు పూజ చూడాలి, చేస్తాను. రెండు చేయాలి, సనాతన ధర్మ స్వధర్మ. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు మనం ఏంటి అంటే అది ఎలా సంభవం అంటే మనం ఏ పని చేసినా అంటే ఎలాగంటే చూడండి, ఇప్పుడు రెండు బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని చూడండి మనం ఈ పిల్లలు బిల్డింగ్ బ్లాక్స్ తెచ్చుకొని ఆడుతూ ఉంటారు, వాటిని కరెక్ట్ గా ఫిక్స్ చేస్తారు చూడండి ఒక షేప్ రావడానికి. ఎక్కడా ఖాళీ లేకుండా చక్కగా ఆ షేప్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటారు? దాన్ని అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా అరమరిక లేకుండా డోవ్ టైల్ అంటాం ఇంగ్లీష్లో, అయితే తెలుగులో ఏమంటామో నాకు తెలియదు. ఆ విధంగా మనల్ని మౌల్డ్ చేసుకొని దానిలో ఫిట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఏ పని చేసినప్పటికీ కూడా కృష్ణుడికి సంతృప్తి కలిగేలాగే ఉండాలి ఆ పని. ఆయనకి తృప్తిపరచని పని మనకు అసలు ధర్మమే కాదు అని అనుకోవాలి అనమాట. అంటే ఇప్పుడు మన అలా అని మన పని వదిలేసుకోవాలా, నేను పిల్లలకి అన్నం వండాలి, కూరలు వండాలి, లేకపోతే బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, ఈ పనులు ఉన్నాయి, మరి అవి వదిలేయాలా? వదిలేయక్కర్లేదు. ఎలా అనుకోవాలి? నాకు భగవంతుడి ఇల్లు, భగవంతుడికి ఉన్నాడు ఆల్రెడీ, భగవంతుడి కోసం నేను ఇల్లు క్లీన్గా పెట్టాలి. చుట్టాలు వస్తే మనం ఇల్లు ఎలా క్లీన్గా పెడతాము ఆ విధంగా క్లీన్ చేయాలి. నేను గిన్నెలు దొమ్ముతాను, నేను మళ్ళీ భగవంతుడికి ప్రసాదం చేయాలి. ఇది మన పిల్లలకు పెట్టాలి, భగవంతుడికి ప్రసాదం చేసి ఓకే ఇది ప్రసాదంగా పెడదాం మనం పిల్లలకి, ఈ ప్రసాదాన్ని పిల్లలకి ఓకే పిల్లలకి ఇష్టమైనవి వండండి.
మరి అంటే నాన్ వెజ్లు కాదు, ఆఫర్ చేసేలాగా వండండి, దాన్నే పెట్టండి, వాళ్ళకి ఇష్టమైన వెజిటబులే పెట్టండి. సో ఆ విధంగా ఏంటి అంటే మనము ఆ కర్మల్ని కృష్ణుడి సహిత కర్మలుగా మార్చుకోవాలి అన్నమాట. అప్పుడే అది మనకి తృప్తి అనేది కూడా ఇస్తుంది. మనం మనం ఏ దాని వలన మన హరి సంతోషం, భగవంతుడు తృప్తి పడతాడు, లోపల ఉన్న మన ఆత్మ కూడా తృప్తి పడుతూ ఉంటుంది అనమాట. సో అందుకని మన ప్రతి ఒక్కరికి కూడా స్వధర్మం ఉంటుంది, నార్మల్ గా వచ్చేసి సనాతన ధర్మం ఉంటుంది. ఈ రెండింటినీ చేసుకుంటూ భగవంతుడిని తృప్తి చెందించినప్పుడు మనం ఎలా అయితే ఆ కలుపు ఎగ్జాంపుల్ ఉందో ఆ విధంగా మనం కూడా రాగలుగుతాము అనేది ఈ పారాగ్రాఫ్ లో మనకి చెప్తూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఇంకోటి అర్జునుడు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారనమాట. అర్జునుడు ఏం చేస్తాడు, ఎప్పుడైతే యుద్ధం చేయమని భగవంతుడు చెప్తాడో నేను చెయ్యను అన్నాడు. నేను చెయ్యను, నాకు ఇదంతా ఉంది అని మొత్తం భగవద్గీత చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను నువ్వు చెయ్యి అన్నాడు. ఎప్పుడైతే భగవంతుడు ప్రీత్యర్థం చేశాడో అయ్యో ఏమైంది, ఆయనకి ఏ గుణాలు కూడా ఎటువంటివి కూడా అంటలేదు అన్నమాట. సో అది మన స్వధర్మం ఏంటి అంటే మనకి చెప్తారు కదా, సెవెంత్ ఫస్ట్ క్యాంటోలోనేనా మనకి సెకండ్ చాప్టర్ సెవెంత్ శ్లోక ఏంటిది మన స్వధర్మం? ఏంటిది మాతాజీ? హైతికి అప్రతిహత అంటారు కదా భక్తి మనం. అవును యుక్త మాతాజీ, ఏంటి సేవలు శ్లోక ప్రేమలో స్టార్టింగ్? స్టార్టింగ్ అంటే ఆయితికి అప్రదత ఏ ఆత్మ సుప్రసీదతి. ఎస్ మాతాజీ. ఎవరైనా భక్తియుక్త సేవ కాదా మాతాజీ? హరే కృష్ణ. స్వధర్మం. మాతాజీ శ్లోక నెంబర్ కూడా చెప్పాను నేను, 1.2.7 ఆర్ 667 అనుకుంటున్నాను నేను. సాతో స్టార్ట్ అవుతుంది. రాతో కూడా కరెక్టే గుర్తురావట్లేదు మాతాజీ. కానీ సవై హోంవర్క్ మీ పుంసాం అందరికి. సవై పుంస ఎస్ ఎగ్జాక్ట్లీ పరోధర్మం. ఓకే, వచ్చింది గుర్తుంచుకున్నారా? ఓకే, తవై పుంసాం పరో ధర్మో పరోధర్మం. యతో యతో భక్తి భక్తి అధోక్షజే. అహైతికి అదేనమాట, అప్రతిహత ఏ అప్రత్యాత. ఆత్మ ఏ ఆత్మ. యాక్చువల్లీ మన ధర్మం అది మాతాజీ. ఓకే, సో అది భక్తిరసాంత సిద్ధిలో కూడా ఉంది కదా మాతాజీ. హరే అది అన్నిట్లో గుర్తు ఉంది రాదు మాతాజీ, తొందరగా. ఇందులో ఉంది, అందులో కూడా ఉంది. మనకి గుర్తు రావట్లేదు, ఆ, అదే కదా ప్రాబ్లము. అవును. మీరు అక్షరం చెప్పినా గుర్తు రావట్లేదు. హరే కృష్ణ. పాప మాతాజీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు, సా అనుకుంటూ ఉన్నారు, ప్రతి ఒక్క ఆయత్కి ఉంటుందిలే మాతాజీ. బట్ ఏంటంటే మెయిన్గా మనకి ఎందుకు మర్చిపోతున్నాం అంటే ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయటం లేదు మాతాజీ. శ్లోకాస్ రోజు ఇన్ని పెట్టుకొని రోజు చదువుతూ ఉన్నాం అనుకోండి, పోతే ఏబీసీడీలు మనం మర్చిపోయామా? లేదు. తినడం మర్చిపోతామా? స్నానం చేయడం మర్చిపోతామా? ఏం మర్చిపోయాం? ఏంటంటే నిత్య దాంట్లో ఉన్నాయి. సేమ్ అలాగే మనం అట్లీస్ట్ కొన్ని ఒక బంచ్ ఆఫ్ శ్లోకాస్ తీసుకొని ఒక 2-3 నెలలు అవే ప్రాక్టీస్ చేసాం అనుకోండి, అప్పుడు మన మైండ్లో నుంచి పోవు. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య మనకి ప్రాక్టీస్ అనేది పోతూ ఉంది కాబట్టి అందువలన పోతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి 3వ పారాగ్రాఫ్లో మనం కృష్ణుడికే ఎందుకు చేయాలి మనం అనిపిస్తుంది కదా, నేను స్వధర్మ భగవంతుడికే ఎందుకు చేయాలి, భగవంతు ప్రత్యర్థమే ఎందుకు చేయాలి అనేసి మనకి రౌట్ వస్తుంది. కాబట్టి 3వ పారాగ్రాఫ్లో ప్రపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే భగవద్గీతలోనే ఉంది, యజ్ఞాత కర్మణ్యత లోకోయం కర్మబంధన. మనం ఏ పనైనా భగవంతుడి తీర్థమే చేయాలి తప్ప మన కోసం అని చేసుకుంటే ఏమవుతుంది, అది మన కర్మబంధనంలో పడేస్తుంది. ఆ కర్మబంధనంలో పడేస్తే ఆటోమేటిక్గా మనం ప్రకృతి బంధనంలో ఇరుక్కుపోతాము. సో సింపుల్ లాజిక్ అన్నమాట. ఎప్పుడైతే మనము కర్మ అనేది మన కోసం చేసుకుంటే కర్మబంధనంలో ఉంటాము, భగవంతుడి కోసం చేస్తే మనం కర్మబంధనంలో ఉండం. ఆ కర్మబంధనంలో ఉండలేదు కాబట్టి అది కూడా ఎవరికి చేయాలి, భగవంతుడికి చేయాలి. ఏ భగవంతుడికి? విష్ణువు లేకపోతే కృష్ణకి. ఎప్పుడైతే ఆయన ప్రీత్యర్థం చేస్తూ ఉన్నామో మనం కర్మబంధనంలో ఉండము. సో ఆటోమేటిక్గా మనం ఒకవేళ ఈ ప్రకృతిలోనే ఉన్నప్పటికీ కూడా మనల్ని ఆ ప్రకృతి అనేది ఏమీ చెయ్యలేదన్నమాట. ఆమె ఆ మాయ దగ్గర నుంచి మనకి పోయి మనకి చక్కగా మహామాయ నుంచి ఏ మాయ కింద మారుతుంది? యోగమై మాతాజీ. యోగమాయ కింద మారేసి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అప్పుడు బంధనాల్ని, తాళ్ళు ఏ పప్పెట్టుకైతే ఎలాగైతే తాళ్ళు వదిలేసి ఇంకా మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి అని వదిలేస్తుందో అలా మీరు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు వదిలేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు. మనం చూడండి, పిల్లలు ఎప్పుడైతే మనకి గ్యారంటీకి వాళ్ళు చదువుతారు అని తెలుసు, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు అనుకోండి, మనం అప్పుడు నిఘా పెడతామా వాళ్ళ మీద? వాళ్ళ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తామా లేదా? మాక్సిమం పెట్టాం మనం మాతాజీ. ఫ్రీడమ్ ఇచ్చేస్తాం వాళ్ళకి, ఎందుకంటే మనకి నమ్మకం. నేను వెళ్ళిపోయి క్లాస్కి వెళ్ళిపోయినా
వాడు చదువుకుంటాడు, వాడు ప్రిపేర్ అవుతాడు అని ఉందనుకోండి. కానీ కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారు, అమ్మో మేము ఇలా సత్సంగాలకి వెళ్ళామనుకోండి, ఇంతే సంగతులు, మా పిల్లలు టీవీలు చూస్తూ కూర్చుంటారు, అది చేస్తా కూర్చుంటారు, ఇంకా అప్లా గాయాలి అని చెప్తారు. ఎందుకంటే పిల్లలు ఇంకా ఆ స్టేజ్కి రాలేదు కాబట్టి. సో మనం ఎప్పుడైతే ఈ విధంగా చేయడం మొదలు పెట్టామో అప్పుడు మనల్ని ఏంటంటే ఈ ప్రకృతి ఆ దారాలు తీసేస్తుంది. హ్యాపీగా మనము ఎక్కడ ఉండి కూడా మనకి బంధనాలు అనేది లేకుండా మనం చేయగలుగుతాం అన్నమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇంకా రెండు ఉన్నాయి. అవి ఏంటి అనేది, ఏ విధంగా మనం ఇంకా ముందుకు చేయగలము అనేది ఇవన్నీ రేపు చూద్దాం. ఓకేనా? హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి, చూద్దాము. రికార్డింగ్ ఆపేద్దాము.